యెహోవాను సన్నిధించుము. నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటమన్నిటినీ కుదుర్చువాడు. ఈరోజు 2 కార్యక్రమాల మిళితమైన ప్రార్థనా కూడిక ఇది. ఒకటేమిటంటే మే 1వ తేదీన షారూన్ యొక్క పుట్టినరోజు. ఆ పుట్టినరోజున ఈ కూడిక జరగాలి. అనివార్య కారణాల వల్ల ఆ కూడిక ఈ రోజుకి మార్చబడింది. మరి పుట్టినరోజు అయిపోయిన తర్వాత పుట్టినరోజు మెసేజ్ అంటే వాస్తవ విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఇప్పుడు మనం ఎలా చేసుకుంటున్నామంటే మనకు జన్మనిచ్చిన దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే కృతజ్ఞత కూడికగా మనం దీన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి కృతజ్ఞత కూడికగా ఏర్పాటు చేసుకున్న ఈ కూడికలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగం ఏమిటంటే కీర్తన గ్రంథము 103 నుండి 1-3 వచనాలు. ఈ 1-3 వచనాలు ఈ కీర్తన ఎవరు రాశారంటే భక్తుడైన దావీదు, దేవునికి ఇష్టడైన దావీదు, గొర్రెల కాపరి నుండి రాజుగా మారిన దావీదు. మరి ఆయన ఏమని రాశాడంటే అంతఃస్థితిలో ఉన్న దావీదు కూడా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఈయన ఏమంటున్నాడు? నా ప్రాణమా అంటే తన్ను తానే దావీదు తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఇది ఇండివిజువల్గా ఆయనే దేవుడికి సబ్మిషన్ చేసుకుంటున్నాడు. నా ప్రాణమా ఏమంటున్నాడు? యెహోవాను సన్నుతించుము. దేవుణ్ణి సన్నుతించాలి. అందుకే ఇందాక ఇంగ్లీష్ వెర్షన్ చదివినప్పుడు ప్రైజ్ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే స్తుతించటం. సన్నుతించటమైనా స్తుతించటమైనా ఒకే భాగంలోనికి వస్తుంది. కాబట్టి అంతరంగములో నుండి నేను స్తుతిని చెల్లించుకుంటూ ఉంటాను, అంతరంగములో నుండి నేను నిన్ను గణపరుచుకుంటూ ఉంటాను అంటున్నాడు దావీదు. ఎందుకు దేవుణ్ణి గణపరచాలంటే అక్కడ కింద ఇచ్చాడు, ఆయన నామము పరిశుద్ధమైనది గనుక. ఆయన నామము పరిశుద్ధమైనది. ఇంకా ఎందుకు గణపరచాలి? దాని కింద ఏమనుంది? ఆయన చేసిన ఉపకారం. ఆయన మనకి ఏం చేస్తాడు? ఉపకారాలు చేస్తాడు. ఉపకారాలు చేయకపోతే మనము ఎంతట వాళ్ళము, ఈ రీతిగా ఉండము, మనం జీవించే ఉండము. కాబట్టి ఆయన చేసిన ఉపకారములు బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా ఏంటంటే ఆయన మన దోషాలను క్షమిస్తాడు. తెలుసో తెలియకో, నోటి ద్వారా, చూపు ద్వారా, మనసు ద్వారా, మాట ద్వారా, ఏదో రీతిగా మానవులు ఈ లోకంలోనో శరీర ఆశల్లోనో ఇంకా ఏటేట్లలోనో మనం పడిపోయి మనము దేవుడికి కొంచెం అయిష్టంగా అయిపోయినప్పుడు, దూరం అయిపోయినప్పుడు, పాపం అంటించుకున్నప్పుడు యథార్థంగా ఆయన దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే ఆయన క్షమించే దేవుడు కనుక ఆయన్ని స్తుతించాలి. ఆయన మన దోషములన్నిటినీ క్షమించటమే కాకుండా మన సంకటములని కుదుర్చేవాడు. సంకటం అంటే రోగములు. సంకటం అంటే ఏంటి? రోగములు. ఆ రోగాలకి స్వస్థత ఎవరి దగ్గర నుండి వస్తుందంటే దేవుని దగ్గర నుండే వస్తుంది. అందుకే దేవుని వాక్యం ఏమంటుంటుంది? నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. మరి దావీదు ఎంత గొప్పగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, స్తుతించమంటున్నాడు. అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటుంటారంటే దేవుణ్ణి స్తుతించరు. రోమా సంఘానికి ఒక లేఖ రాశారు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఆ లేఖ రాసినప్పుడు ఆ లేఖలో రోమా సంఘంలో ఉన్న కొందరి గురించి ఏమైనా రాశాడో ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఏమనుంది చూడండి. అక్కడ మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదనల యందు ఎద్దులైరి.
ఎంత బాధపడతా రాశాడండి. అక్కడ మనం పట్టుకోవలసిన కీవర్డ్ ఏమైనా ఉందంటే వారు దేవుని ఎరిగిన వారే. మరి ఎవరండి? దేవుని ఎరిగిన వారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదట. నా దేవుడు ఎంత గొప్పవాడు, సృష్టికర్త, నాకు జీవం ఇచ్చినవాడు, నాకు జీవాధిపతి, అలాగే నా యొక్క ప్రతి అవసరాలను తీర్చి నన్ను పోషించేవాడని చెప్పి తెలిసి కూడా కొందరు ఏం చేస్తున్నారట? దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా కృతజ్ఞతాహీనులుగా మిగిలిపోతూ ఉన్నారట. మనకి ఏదైనా ఎవరైనా సహాయం చేస్తే మనం ఏం చేస్తాం? సహాయం చేసిన వారికి, సార్ మీరు నాకు చాలా సహాయపడ్డారండి, ధన్యవాదాలండి అని చెప్తాం. నేను మీకు కృతజ్ఞునండి అని చెప్తాం. ఈ మాట కూడా దేవునికి వారు చెప్పి దేవుణ్ణి మహిమపరచకుండా నిరుత్తురులై, అంటే యూజ్లెస్ ఫెలోస్ అన్నమాట అర్థం. అక్కడ నిరుత్తురులై ఉండిపోయారు. అలా మనం ఉండకూడదు. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి సన్నుతించాలి. ప్రైజ్ టు ద గాడ్. ఇప్పుడు మనం దేవుణ్ణి ఎందుకు సన్నుతించాలి, ఎందుకు స్తుతించాలి అంటే ఆయన యొక్క కృపకు మనము పాత్రులమయ్యాం కాబట్టి. లోకంలో ఉన్న వాళ్ళందరి మీద ఆయన కృప లేదు. దేవుడు కృప ఎవరినైతే దగ్గరికి చేరదీసుకుందో వారికి దేవుడు ఏమి ఇచ్చాడంటే రక్షణ అనేది ఇచ్చాడు. కృప వచ్చింది. ఆ కృప లేకపోతే నీకు రక్షణ లేదు. ఆ రక్షణ లేకపోతే నీకు మోక్షం లేదు. ఆ మోక్షం లేకపోతే పరలోకపు మార్గం తెలియదు. పరలోకపు మార్గం తెలియకపోతే నీకు నిత్య జీవము లేనే లేదు. ఇది అసలు కిటికంతా ఇక్కడే ఉంది. కృపలో ఉన్న కిటికంతా ఇక్కడే ఉంది. దేవుడు ఎందరినో తన కృప చూపిస్తున్నాడు. మన మీదే కాదు, లోకస్తులు అందరి మీద కృప చూపిస్తున్నాడు. చూడండి, అదే విషయాన్ని పౌలు ఆ కొరింథీ సంఘంలోకి వెళ్ళినప్పుడు కొరింథీ సంఘంలో ఉన్న వారి మీద ఎంత కృప దేవుడు చూపించాడో ఆ కృపను బట్టి ఆయన ఏం చేస్తున్నాడట? పౌలు గారు సంతోషిస్తున్నాడట. దేవుని కృపను బట్టి సంతోషిస్తున్నాడు. ఎలా సంతోషిస్తున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలు గారు ఏం చేస్తున్నారు? అక్కడ సంఘమును బట్టి, వారికి దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన కాపుదలను బట్టి, దేవుడికి వారు చేసిన మేలుని బట్టి, ప్రభువా మా బిడ్డలను ఇంతగా ఆశీర్వదించావా, కృప చూపించావా అని చెప్పి దేవుడికి కృప చూపిస్తున్నాడు. ఆ కృప ఎవరి ద్వారా వచ్చింది? అక్కడే రాయబడి ఉంది చూడండి, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన కృప అని ఉంది. అంటే యేసుక్రీస్తు లేకుండా ఈ భూమి మీద ఎవ్వడో కూడా కృప నుండి రక్షణ పొందే అవకాశము లేనే లేదు. అంటే ఒకే మార్గం, బహుమార్గాలు ఏమీ లేవు, రకరకాల దారులు లేవు, జంక్షన్స్ లేవు, ఓన్లీ వే. అదేంటంటే యేసుక్రీస్తు అనే మార్గము, యేసుక్రీస్తు ద్వారానే ఆ కృప పొందిన వారు మాత్రమే రక్షణ పొందుతారు. అయితే ఈ సందర్భమును బట్టి ఇప్పుడు షారోన్ ఏమైంది? కృప నొంది. ఎందుకు కృప పొందింది షారోను? మరి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎందుకంటే షారోనుకి దేవుడు ఏమిచ్చాడు? జన్మనిచ్చాడు. షారోనుకి ముందు తల్లి గర్భమున జన్మింపజేశాడు. రెండవది ఏం చేశాడు? జీవితమునిచ్చాడు, లైఫ్, జీవితమును ఇచ్చాడు. మూడవది ఆరోగ్యం ఇచ్చాడు. ఎంతోమందికి ఆరోగ్యాలు లేవు, చాలామంది అనారోగ్యాలతో ఉంటున్నారు. ఎన్ని గాఢాంధకారపు లోయల్లో వెళ్ళినా దేవుడు మరలా కాపాడి చక్కని ఆరోగ్యం ఇచ్చి నిలబెడుతున్నాడు. ఆ దేవుడు తన పిల్లలుగా ఎంతగానో కృప చూపిస్తున్నాడు. అంతేకాకుండా దేవుడు
ఆరోగ్యం ఇవ్వటమే కాకుండా రక్షణ ఇచ్చాడనమాట. ఏమిచ్చాడండి? రక్షణ. రక్షణ లోకం నుండి రక్షించబడింది. ఆదాము అవ్వలు తీసుకొచ్చిన పాపం నుండి రక్షింపబడింది. అలాగే దేవుని యొక్క శాపం నుండి కూడా రక్షింపబడింది. ఇవన్నీ ఎవరి వల్ల జరిగాయి అంటే యేసుక్రీస్తు చూపిన కృపను బట్టి ఇవన్నీ జరిగాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచించి చూసినట్లయితే కృప పొందిన స్త్రీలు కొందరున్నారు. 6 స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో దేవుని కృపను పొంది ఆయన చేత ఆదరింపబడి చివరికి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వారు ఉన్నారు. మొట్టమొదట ఎవరంటే హన్నా. ఈ హన్నా సమూయేలు యొక్క తల్లి. హన్నాకి పిల్లలు లేరు. ఆమె వైరి, ఆ దెప్పు పొడుస్తుంది, ఏడిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికే పోవాలి. దేవుని సన్నిధికి వెళ్ళింది, ప్రార్థించింది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనములో నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఈ అన్న ఏం చేస్తుంది? ఆ ఆత్మను యెహోవా సన్నిధిని నేను ఏం చేస్తున్నాను? కుమ్మరించుకుంటూ ఉన్నాను. అంటే ఎప్పుడైతే ఆత్మను కుమ్మరించుకుందో దేవుడు చూశాడు, కృపను చూపించాడు. ఆమె గర్భవతి అయింది, చక్కని కుమారుని కంది. ఆ కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టింది. ఎక్కడికి తీసుకొచ్చిందంటే కృతజ్ఞతగా 1వ అధ్యాయంలోనే, ఇందాక చదివిన భాగంలోనే 27, 28లో ఉంటారు చూడండి. అది ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఆ బిడ్డను ఎవరికి ప్రతిష్ఠిస్తుంది? ఇప్పుడు కృతజ్ఞత ఎవరికి చెల్లిస్తుంది? తన బిడ్డను దేవుని సేవకి ఇచ్చి వేయటం ద్వారా ఇగో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. అంటే ఇక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే ముందు ఆమె ఏం పొందిందంటే కృపను పొందింది. ఇక రెండవదిగా మనం చూస్తే రూతు. ఈమె కూడా ఒక గొప్ప కృపను పొందిన ఒక మహిళ, ఒక స్త్రీ. ఈమె రూతు ఏం చేసిందంటే ఆ అత్తను అత్తుకుంది, నయోమిని అత్తుకుంది. ఈ రూతు మోయాబీయురాలు, అంటే దేవునికి ఇష్టం కాని జనాంగములో నుండి వచ్చినది. మోయాబీయులు, అమ్మోనీయులు దేవుడికి ఇష్టం కాదు. ఎందుకంటే వారు వేరే రీతిగా జన్మించిన వారు కాబట్టి. అందుకని ఈ రూతు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నయోమి కుమారులతో పెళ్లి జరిగిన తర్వాత వారు చనిపోయారు. నయోమి భర్త కూడా చనిపోయాడు, బిడ్డలు చనిపోయారు, కోడళ్ళే మిగిలారు. ఆ కోడల్లో ఒక కోడలు వార్ప, రెండవ కోడలు రూతు. ఈ రూతు వార్పాలో మరి కోడలుగా ఉన్నప్పుడు వార్ప అత్తను విడిచి వెళ్ళిపోయింది. రూత్ అయితే అత్తతో అత్తుకునింది. అత్తుకుని ఏమంటుందంటే ఆమె అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉండు చోటే నేను ఉండు చోటు. అంటే నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. అంటే ఆమెలో ఏముందట? ప్రేమ ఉంది. కాబట్టి ఎంత ప్రేమను చూపించిన అన్యురాలైన ఈ రూతులు హృదయం దేవునికి నచ్చి ఈ రూతుని ఎక్కడికి తీసుకొచ్చాడు మాట? ఇప్పుడు దేవుని ప్రణాళికలోనికి తీసుకొచ్చాడు. బోయజుకు భార్య అయింది. బోయజుకు రూతుకు ఓబేద్ అనే కుమారుడు పుట్టాడు. ఈ ఓబేదు యెషయను కన్నాడు. ఈ యెషయ ఎవరు? దావీదుకి తండ్రి. అందుకే దేవుడు ఒక లైన్ ఉంది, ఆ లైన్ గీశాడు. రక్షకుడు రావాల్సిన ఒక లైన్, క్రానాలజికల్ లైన్, కాలపట్టిక గీశాడు. ఆ కాలపట్టికలో ఎవరు ఇమర్చబడ్డారంటే రూతు ఇమర్చబడింది. ఎందుకు? ఆమె కృప పొందింది కాబట్టి. అందుకే మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో అంటుంది కదా, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెబుతుంది. అంటే యేసుక్రీస్తు దావీదు వంశంలోని రావాలి కాబట్టి
యెషయా కుమారుడు దావీదు కాబట్టి ఆ దావీదు వంశములో రావడానికి ఈ రూతు మూలరాయిగా లేదా మూల స్తంభముగా మెయిన్ లైన్గా అయిపోయింది. రూతు కృప పొంది దేవుణ్ణి స్తుతించింది. దేవుని కృప పొందిన మరొక స్త్రీ ఎవరంటే ఎస్తేర్. ఎవరండి? ఎస్తేర్. ఆ కాలంలో యూదులు చాలా కష్టంలో వెళ్తున్నారు. కష్టంలో అమాన్ అనేవాడు యూదుల మీద పగబట్టాడు. యూద జనాంగాన్ని అంతటినే నాశనపరిచేయాలని చూస్తున్నాడు. ఒక్క దెబ్బతోటే, ఒక్క చట్టము ద్వారా మొత్తం జాతిని తుడిచిపెట్టేయాలని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ మొర్దెకై వారి చిన్నాన్న, ఎస్తేరు యొక్క చిన్నాన్న మొర్దెకై ఏం చేశాడంటే అప్పటికే సింహాసనములో యువరాణిగా ఉన్న ఎస్తేరును కబురు పెట్టి నీ జాతిని నువ్వే రక్షించుకో, నీ జాతిని నువ్వే రక్షించు. మరి ఎస్తేరు అక్కడికి ఎలా వెళ్ళగలిగింది? దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ఒక చట్టం చేయబడుతుంది. ఆ చట్టం వల్ల జనాంగం నాశనం చేయడానికి కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర నుండి తప్పించాలి కాబట్టి ఎస్తేరును ముందుగానే యువరాణిగా అక్కడ నిర్ణయించేశాడు. కాబట్టి యువరాణి అవడానికి ఎస్తేరు ఏమైందన్నమాట? కృప పొందింది. యువరాణి అవడానికే కృప పొంది ఎస్తేరు 4వ అధ్యాయము 16వ వచనములో రాజాజ్ఞ లేకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు అని, రాజాజ్ఞను కూడా నా దేవుడే చూసుకుంటాడు, దాన్ని కూడా దేవుడు కొట్టేయగల సమర్థుడు, నేను రాజుతో డైరెక్ట్గా మాట్లాడతాను, సమస్యను పరిష్కరిస్తానని అక్కడికి వెళ్ళి సమస్యను పరిష్కరించి మరి దేవుడికి కృతజ్ఞత, దేవుడి జనాంగం బ్రతకటానికి దేవుడిచ్చిన మార్గంలో వెళ్ళింది. వారందరూ బతికిన తర్వాత మొర్దెకై మరియు ఎస్తేరు ఏం చేశారంటే దేవునికి స్తుతులు చెల్లించారు. ఇక మరియ తల్లి కన్యక. ఆ రోజుల్లో కన్యకలు చాలామంది యేసు ప్రభు నా గర్భాన్ని పుట్టాలని ఎదురు చూస్తున్నారు. అప్పుడు గాబ్రియల్ దూత ఎవరి దగ్గరికి వచ్చింది? కన్య అయిన మరియ దగ్గరికి వచ్చి దయాప్రాప్తిరాలా నీకు శుభం. ఆమె ఒక చక్కని రక్షకుడికి తల్లి అయ్యింది. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి తల్లి అయింది. ఇది లోకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది. ఆ తర్వాత తల్లి అయిన తర్వాత ఆ దేవదూత చెప్పిన ఆ వార్త విన్న తర్వాత ఈమె ఏం చేస్తుందంటే ఒక పాటే రాసేసుకుని పాడేసుకుంది. ఏం రాసుకుని? ఒక పాట రాసుకుని పాడేసుకుంది. కృతజ్ఞతా గీతం అది. ఆ పాట పేరు ఏం పేరు? కృతజ్ఞతా గీతం. ఆ పాట ఎక్కడ ఉంటుంది? లోకా సువార్త 1వ అధ్యాయం 46 నుండి 55 వచనాల్లో, అంటే 10 వచనాలతో ఒక పాటను రాసేసుకుంది ఆవిడ. రాసుకుని దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఘనుడు, ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయగలవాడు అని చెప్పుకుంది. కాబట్టి ముందు మరియ తల్లి కృపను పొందింది, తర్వాత కృతజ్ఞత చెల్లించింది. ఇక 5వదిగా ఎలిజబెత్, బాప్తిస్మిచ్చే యోహాను గారి యొక్క తల్లి. ఈమె వృద్ధురాలు, పిల్లలు లేరు. భర్త యాజకుడు, యాజక ధర్మం చేస్తున్నాడు. ఆ యాజక ధర్మం చేస్తున్నా అతని దగ్గరికి వెళ్ళి నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తాను. ఇది ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎన్నెన్నో ఉంటాయి అక్కడ. మరి ఆమె గర్భము ధరించింది. ఆ రోజుల్లో మారు మనసు పాపక్షమాపణ నిమిత్తము గొప్ప ప్రకటన చేసే ఒక ప్రవక్త అక్కడ పుట్టాడు. ఈయనే పాత నిబంధనకు సంబంధించి ఆఖరు ప్రవక్త అంటారు. ఎవరిని? బాప్తిసం ఇచ్చే యోహాను. పాత నిబంధనకు సంబంధించి అంటే పాత నిబంధన అక్కడ దేవుడు మనకు ఒక కొత్త నిబంధన ఇచ్చే వరకు, అప్పటి వరకు పాత నిబంధనలోనే ఉన్నాం మనం. ఆమె గర్భము ధరించి ఆమె కూడా దేవుణ్ణి స్తుతించింది, ఆయన చేసిన గొప్ప మేలుల కోసం. ఇంకా ఆఖరుగా చూస్తే మగ్దలేనే మరియ. గలిలయ సముద్ర తీరంలో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు ఏం పేరు? మగ్దలేనా. ఆ పట్టణం పేరు ఏం పేరు? మగ్దలేనా.
ఇప్పుడు మగ్దలేనే నుండి ఈమె ఇక్కడికి వచ్చింది. మగ్దలేనే నుండి వచ్చిన ఈ స్త్రీ కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఆ ఊరి పేరుతోటి ఈమెను పిలిచారు, మగ్దలేనే మరి అని పిలిచారు. మరి ఈ మగ్దలేనే మరియా ఎలాగ విందో యేసు ప్రభు గారి కోసము, ఆయన యొక్క గొప్ప అద్భుతాల కోసం తెలుసుకుని ఒకసారి ఆయన మాటలు విందారని వెళ్ళింది. ఎప్పుడైతే ఆయన మాటలు ఈమె హృదయంలోకి వచ్చాయో, ఆ హృదయంలోకి వచ్చిన తర్వాత ఈమె బ్రతుకులో ఉన్న 7 దెయ్యాలు కలవరపడ్డాయి. అంటే ఈమెల్లో ఎన్ని రకాల పాప క్రియలు ఉన్నాయి? 7 రకాలు. పరిశుద్ధ గ్రంథంలో 7 అంటే ఏంటి? సంపూర్ణం, కంప్లీట్గా ఈమె పాపపు స్త్రీ, కంప్లీట్ దెయ్యమని మాట ఇంక అర్థం. తనకి ఎన్ని దుర్మార్గతలు చేయించదో అన్ని రకాల దుర్మార్గతలు ఆమెతో చేయించేసి ఆమెను ఎలా మార్చేసిందంటే ఒక దెయ్యపు శక్తిగా మార్చేసింది. ఎప్పుడైతే ప్రభు మాటలు వచ్చి ఆమె హృదయంలోకి వెళ్తున్నాయో ఆ దెయ్యాలు ఒక్కొక్కటి వెళ్ళిపోయి శాంత స్వభావిగా మారిపోయింది. పూర్వకాలం ఎలా ఉండేది? పెద్ద కోపంతో ఉండేది, నోరు వేసుకుని ఇతరుల మీద పడతా ఉండేది, బూతులు తిరుగుతూ ఉండేది, గొడవలు పెట్టుకుంటూ ఉండేది, చెడ్డ పనులు చేస్తూ ఉండేది, దొందులు ఇస్తూ ఉండేది, డబ్బు కోసం ఏ కార్యమన్నా చేసేసింది. ఇలాంటి పాపాలన్నీ ఆమెలో ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు మాటలకి ఆ దెయ్యాలనే పాపాలన్నీ పోయి దేవుడు నన్ను కడిగాడు, దేవుడు నాకు శాంతినిచ్చాడు, నేను ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నాను అని చెప్పింది. అప్పటికే ఆమె గోల్డ్ అంత ఆస్తిని సంపాదించేసింది. ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటంటే నా ప్రభువు వెంట వెళ్ళి నా ప్రభువుకి సేవ చేయాలి. ఆమె డబ్బుతో, ఆమె సొంత డబ్బుతో ఆ శిష్యులకు, ప్రభువు వారికి ఏం చేసేదట? పరిచర్యలు చేసేదట. అంత తరగని డబ్బు ఉంది ఆవిడికి, తరగనే డబ్బు. కాబట్టి దేవుని కృప ఆమెను పట్టుకుంది కాబట్టి పాపము నుండి విడుదల పొందిన ఆమె ఇప్పుడు ఎంతో ఆనందంతో నెమ్మదితో జీవిస్తూ ఉంది. జీవించటమే కాకుండా ఆమె జీవితంలో ధన్యకరమైన ఆ విషయాలు ఎన్నో జరిగాయి. ఏమిటి ధన్యకరమైన విషయం ఏమంటే చూస్తే ఆమె యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆమె మొట్టమొదట యేసుక్రీస్తు వారు సిలువ వేస్తున్నప్పుడు ఆయన సిలువ మీద ఉండగా అందరూ పారిపోయి శిష్యులందరూ, ఈమె సిలువ ఎదుట నిలబడింది, ఎంతో పరితాపం చెందుతుంది. యేసు ప్రభు వారు సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత నా ప్రభువును చూడడానికి నేను ముందుగా వెళ్ళాలని వెళ్ళి అంటే యేసు ప్రభు వారి కోసము ఎంత ఆమె వెతుకుతుందో చూడండి. అంటే కృతజ్ఞత గల హృదయము దేవుణ్ణే వెతుకుతుంది. కృతజ్ఞత గల హృదయం ఎవరిని వెతుకుతుంది? మనం మేలులు పొందామంటే మేలు పొంది వెళ్ళిపోవటం కాదు. ఇన్ని మేలు పొందింది, తక్కువ మేలు పొందిందా? 7 దెయ్యాలు వదిలిపోయి అంటే ఎంత భారం ఆమె నుండి దిగిపోయి ఉంటుంది. కృతజ్ఞతతో నిండిపోయింది. నా ప్రభువుని నేను వెతకాలి. అప్పుడు యేసు ప్రభు ఆమెను కనుగొని ఆమెతో మాట్లాడితే ఆయన స్వరం విని ప్రభుని అంటే ఆ మాటకి బోధకుడా లేకపోతే మాస్టర్ అని అర్థం. బోధకుడా అంత గొప్ప బోధనకు ప్రభావితమయ్యి చివరికి ఆమె జీవితాన్ని ఎంతగానో వెలిగించుకుంది. కృతజ్ఞత దేవుని ఎదుట చూపించింది. కాబట్టి షారోన్ కూడా ఆమె జీవితంలో దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు పుట్టినరోజు మరియు అలాగే కృతజ్ఞత సభను ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబానికి దేవుడు ధారాళంగా అనుగ్రహించునుగాక.